ఆ కాన్వర్జేషన్లో పాయింట్ మిస్ అయింది. ఆ పాయింట్ మిస్ అవగానే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు. ఆయన చెప్పుతో కొడితే ఎమోషనలైజ్ అవ్వాలి థియేటర్, కానీ అలా స్తబ్దుగా చూస్తూ ఉండిపోయింది. ఇటువంటి సన్నివేశాలు చాలా దొరుకుంటూ వెళ్ళిపోయినాయి సినిమాలో. అంటే మనం యూట్యూబ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే షాక్లో జనమే. భారతీయుడు అనే సినిమా అంటే ప్రజెంట్ సొసైటీని ఏమాత్రం అంటే తను ఏ సమాజానికి కథ చెప్తున్నాడో ఆ సమాజంలో తను చెప్తున్నటువంటి అంశం తాలూకా ప్రభావం ఎలా ఉంది, ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఎంతమంది ఉన్నారనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. అవును. ఇప్పుడు సాధారణంగా దర్శకులు ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, తమ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇది వ్యూవర్షిప్ ఎట్లా ఉంటుంది, రిటర్న్ టు ద స్క్రీన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టే ఆ పాత్ర రూపకల్పన కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ రైటర్స్ కూడా అదే చెప్తున్నారు. అటువంటి ప్రయత్నం ఏది శంకర్ చేయకుండా ఎప్పుడో సిపాయిల తిరుగుబాటు ఫార్ములానే మళ్ళీ తీసుకొచ్చాడంటారా? అదే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన తర్వాత భాగంలో పాత ఆదర్శాలు అంటే భారతదేశానికి స్వతంత్రం సాధించడానికి జరిగినటువంటి పోరాటంలో ఏ ఆదర్శాలనైతే అప్పటి స్వతంత్ర సమర యోధులు ప్రస్తావించారో ఆ ఆదర్శాలని మరొకసారి పునశ్చరణ చేయించడం అనేది రేపు రాబోయేటువంటి భాగంలో ప్రధాన అంశంగా ఉండబోతోంది అనేది కూడా ఇండికేట్ చేశాడు. అంటే సాంద్రత కొంచెం ఎక్కువే ఉండొచ్చు భారతీయుడు మూడులో. అవును, అంటే డెన్సిటీ ఉంటుంది, కానీ అది కూడా పాత విషయమే. అదే నేను అనేది, ఆ డెన్సిటీని తట్టుకోగల కొంచెం గుండె నిబ్బరం ఉన్న వాళ్ళే వెళ్ళాలి. అది కూడా నిజానికి ఆయన పార్ట్ 1 అని ఇప్పుడు చెప్తున్నారు. భారతీయుడు 96లో వచ్చినటువంటి భారతీయుడు అది కూడా మాట్లాడారు. ఓకే, నిజానికి అది కూడా మార్కెట్ ఎకానమీ ప్రారంభమైనటువంటి రోజులు నిజానికి ఆ యంగ్ కమల్ హాసన్ క్యారెక్టర్ కనెక్ట్ అయింది ఆడియన్స్కి. అంటే తను చాలా స్పష్టంగా వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అది ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రెండోది మోడర్న్ సొసైటీకి రిప్రజెంటేటివ్గా ఉంటాడు అతను. ఆ రెండో కమల్ హాసన్, యంగ్ కమల్ హాసన్ క్యారెక్టర్. అంటే వేప పుల్ల ఇస్తారు అక్కడ. ఇతను వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్ళినప్పుడు వేప పుల్లతో మొహం కడుక్కోవడం అనే సాంప్రదాయాన్ని ఆయన ఇంకా పాటిస్తున్నాడు అన్నట్టుగా వేప పుల్ల ఇస్తూ దాని మీద పేస్ట్ వేస్తాడు ఆయన, ఈ కుర్రాడు. అట్లా చాలా చిన్న చిన్న అంశాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. దానికి కారణం ఆ రోజుల్లో ఆయన దగ్గర ఒక రైటర్ ఉండేవాడు, సుజాత అని. ఆయన జ్ఞానం ఎప్పుడైతే శంకర్కి మిస్ అయిందో అప్పటి నుంచి, అంటే రోబో తర్వాత ఆయన చనిపోవడం జరిగింది, అక్కడి నుంచి వచ్చినటువంటి సినిమాలు అన్నిట్లోనూ ఈ రకమైనటువంటి ఒక వెనకబాటుతనం కనిపిస్తోంది అనేటువంటి ఒక విమర్శ ఉంది. నిజానికి ఈ భారతీయుడు 2 ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో ఆ ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది. ఓకే, కొంతమంది జర్నలిస్టులు అడిగారు, సుజాత గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ సినిమాల్లో ఏదో లోపం జరుగుతోంది, అది ఇందులో కూడా కొనసాగుతుందా అని అడిగారు ఆయన. అడిగితే లేదు ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉండేది, ఆయన వెళ్ళిపోయారు, దాన్ని యాక్సెప్ట్ చేసి నేను ముందుకు వెళ్ళాలి కదా అని సమాధానం చెప్పాడు ఈయన. రైట్. కానీ ఆ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్న తాలూకా ప్రభావం ఈ సినిమాలో కూడా కనిపించింది, క్యారీ ఫార్వర్డ్ అయింది. కమల్ హాసన్ కూడా ఎందుకు ఆయన్ని గైడ్ చేయలేకపోయాడు, ఆయన కూడా ఏం ఆలోచించాడు అంటే స్క్రిప్ట్లో తన కంట్రిబ్యూషన్ ఉందని చెప్పుకున్నాడు ఆయన. అది కూడా ఏం పెద్ద ప్రభావవంతంగా లేదు. రెండోది ఆయన నటుడిగా కూడా కమల్ హాసన్ ముద్ర కనిపించలేదు ఈ సినిమాలో. అంటే ఒక రీజన్ అయి ఉండొచ్చు సార్, ఆయన ఆ రకంగా కనపడలేదు అని అనుకోవటానికి. హీ హాజ్ రీచ్డ్ హిస్ సాచ్యురేషన్. అయిపోయింది. అంటే ఆయన మేనిఫెస్టో కావాల్సిన సన్నివేశాలు కావచ్చు, సందర్భాలు కావచ్చు, దృశ్యాలు కావచ్చు, రూపాలు కావచ్చు, అవును, అన్నీ ఆయన రీచ్ అయిపోయినాయి. రీచ్ అయిపోయిన తర్వాత మరి ఇంకేం పిండుతారు ఇంకా అక్కడి నుంచి. రెండోది ఆయన అంటే ఆయన మీద విఎఫ్ఎక్స్లో నడిపారు ఆ క్యారెక్టర్ మొత్తం. ఎప్పుడైతే అది విఎఫ్ఎక్స్లోకి వెళ్ళిపోయిందో ఈయన నటుడిగా ఆయన పెర్ఫామ్ చేయడానికి ఏమీ లేకుండా పోయింది అక్కడ. ఇప్పుడు ఆ లాస్ట్ భారతీయుల్లో 2 వేళ్లతోటి తాంత్రిక మర్మకళ అవి దీంట్లో కూడా అది ఉందండి, అది ఉంది, మర్మకళ ఉంది. దాని మీద ఒక అంటే యాక్చువల్గా ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పటిదాకా ఈ 28 సంవత్సరాల క్రితం వచ్చింది అది. ఈ 28 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఆయన విదేశాల్లో అంటే ఈ ఇండియన్ స్టైల్ ఆఫ్ ఈ యుద్ధ విద్యల్ని, మన పాత యుద్ధ విద్యల్ని అక్కడ
జనాలకు నేర్పుతున్నట్టుగా ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నట్టుగా చూపించారు. అది ఒక జస్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఆయన భారతదేశానికి తిరిగి రావాలని కోరుకోవడం, ఇక్కడ యూత్, ఈ సోషల్ మీడియా యాక్టివిటీ. అంటే ఆల్ అలాంగ్ దీస్ ఇయర్స్ ఆయన ఎక్కడున్నాడు అది ఏమన్నా చూపిస్తారా సార్ మూవీలో? ఆయన ఏ మిషన్ మీద ఉన్నాడు? మిషన్ మీద ఉన్నాడని కాదండి, ఆయన యుద్ధ కళలు నేర్పిస్తూ ఉంటాడు అక్కడ పిల్లలకి ఓకే, టీచర్గా. ఆయనకి అంటే అది సడన్గా పెరిఫెరల్ అపియరెన్స్ అండ్ డిస్క్రీట్ ఆపరేషన్స్ వేరే ఉన్నట్టు ఏమైనా చూపిస్తారా? లేదు అదేం చూపించలేదు, అచ్చంగా అదే. అలా ఉంటాడు అంతే. సడన్గా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కలిసి భారతీయుడా నువ్వు వస్తే తప్ప ఈ దేశాన్ని బాగు చేయడం కుదరదు అని చెప్పి, ఏది ట్రాఫిక్ జనాలలో అవినీతి వీటిని అరికట్టడానికి నువ్వు వస్తే తప్ప కుదరదు అని చెప్పి వీళ్ళు కొండల్ని గుట్టల్ని కొట్టేసి మొత్తం వాటిని మాయం చేసి లాటరైట్ ఖనిజాలు ఎత్తుకుపోతున్న అవినీతి కనపడలేదు, కానీ ట్రాఫిక్